హాయ్ వాలంటీర్స్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకి శాలరీ అనేది అప్డేట్ చేశారో లేదో అనేది చెక్ చేసుకోవడానికి యాప్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. నిధి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. చూడండి, నిధి యాప్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నిధి అని చెప్పి చూపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చూస్తుంది కాబట్టి ఇన్స్టాల్ చేసుకోండి. ప్రజెంట్ ఇన్స్టాల్ అవుతుందండి యాప్ అండి. అంటే ఇప్పుడు మనకి మొన్నటి వరకు బిల్ అనేది అప్డేట్ చేయడం అనేది జరిగింది. కానీ ఏంటంటే ఆ బిల్ అనేది రిజెక్ట్ అయ్యి మరలా వెనక్కి రావడంతో కొంత వరకు మరలా బిల్ పెట్టడం అనేది లేట్ అయింది. కాబట్టి ఈరోజు అప్డేట్ చేయడం జరిగిందండి. ఏదైనా అప్డేట్ అనేది అఫీషియల్గా వచ్చినప్పుడే ఏదైనా నమ్మడం అనేది జరగాలండి. ఎందుకంటే రకరకాలుగా సమాచారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమాచారాన్ని అనేది నమ్మకూడదు, అఫీషియల్గా రాకూడదు. అన్అఫీషియల్ అనేది వస్తూనే ఉంటాయి. కాబట్టి అన్అఫీషియల్ న్యూస్ అనేది ఎవరు నమ్మవద్దు, మీరు మనోభావానికి గురి కావద్దు. చూడండి, ఇన్స్టాలింగ్ అవుతుంది యాప్. అది చాలా క్రిటికల్ అని ఏమి అనుకోవద్దండి, చాలా ఈజీ అండి. ఇక్కడ ఎలా కొడుతున్నాను, ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మనం సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలండి. 14679788. పాస్వర్డ్ వచ్చేసి CFSS@123 అని ఎంటర్ చేయాలండి. చూడండి, ఇక్కడ గ్రీన్ మార్క్ అవుతుంది కాబట్టి మనం ముందుకు పోదాం. టచ్ చేసి వెరిఫై అడుగుతుందండి. ఓటీపీ వచ్చిందండి. మన ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేయాలి. 9394 చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ యారో మార్క్ ఉంది కదా, అక్కడ దాన్ని టచ్ చేసిన ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఆప్షన్ ఉంది, దాన్ని టచ్ చేయండి. కింద వచ్చేసి పే స్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ పే స్లిప్ చూడండి. ఇక్కడ చూడండి, సప్లిమెంటరీ శాలరీ జూన్ 2024 అని చూపించడం జరుగుతుంది. మనకి 5,000 అనేది శాలరీ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చూడండి, రెగ్యులర్ శాలరీ మే నెలలో 5,200. ఇప్పుడు ఈ జూన్ నెల సంబంధించిన శాలరీ వచ్చేసి 5,000 మాత్రమే. అనగా పేపర్ బిల్ అనేది రద్దు చేయండి అని జీవో రావడంతో ఆ 200 బిల్ అనేది తీసేసి 5,000 అనేది శాలరీ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైనా అఫీషియల్ న్యూస్ వస్తేనే మీరు నమ్మడం అనేది చేయండి. అన్అఫీషియల్ న్యూస్ అనేది ఏది కూడా నమ్మవద్దు. మీ వాలంటీర్ ఫిరోజ్. ఏదైనా కూడా అన్అఫీషియల్ న్యూస్ అనేది నమ్మవద్దు. పదే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి.